నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. మన దేశ అత్యున్నత న్యాయస్థానం అదేనండి సుప్రీంకోర్టు ఎప్పుడైనా తప్పు చేస్తే ఏం జరుగుతుంది, ఆ తప్పులని వాళ్ళెలా సరిదిద్దుకుంటారు? వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది కదా. రండి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ అద్భుతమైన చట్టపరమైన అంశంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకందరికీ ఒక ఉత్కంఠభరితమైన ప్రశ్న ఎదురవుతుంది. కింది కోర్టుల్లో తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం. మరి ఆ సుప్రీంకోర్టే పొరపాటు చేస్తే? మనుషులన్నాక తప్పులు జరగడం సహజం. మరి ఆ తప్పు అత్యున్నత న్యాయస్థానంలోనే జరిగితే పరిస్థితేంటి? ఇక్కడే అసలైన డ్రామా మొదలవుతుంది. సెక్షన్ 1 ద ఫాలిబిలిటీ ఆఫ్ జస్టిస్ అంటే న్యాయ వ్యవస్థలో కూడా తప్పులు జరిగే ఆస్కారం. సరిగ్గా ఇలాంటి పరిస్థితిని ఊహించి రాజ్యాంగం మనకొక అద్భుతమైన పరిష్కారాన్ని ఇచ్చింది. అదే ఆర్టికల్ 137. ఇది భారత సుప్రీంకోర్టుకున్న ఒక ప్రత్యేకమైన పవర్. ఈ ఆర్టికల్ ద్వారా సుప్రీంకోర్టు తను ఇదివరకే ఇచ్చిన తీర్పులను పునఃపరిశీలించి అందులో ఏవైనా పొరపాట్లుంటే సరిదిద్దుకోవచ్చు. అంటే ఇది మన న్యాయ వ్యవస్థలో ఉన్న మొట్టమొదటి సేఫ్టీ నెట్ అన్నమాట. దీన్నే లీగల్ భాషలో రివ్యూ జ్యూరిస్డిక్షన్ లేదా సమీక్షా అధికారం అంటారు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింటుంది. దీని అర్థం కేసును మళ్లీ మొదటినుంచి వాదించడం కాదు సుమా. కేవలం ఇప్పటికే ఇచ్చిన తీర్పును మరోసారి నిశ్చితంగా పరిశీలించి అందులో ఉన్న స్పెసిఫిక్ తప్పులను సరిదిద్దడం మాత్రమే. ఎవరికీ అన్యాయం జరగకూడదన్నదే దీని అసలుద్దేశ్యం. ఒక సాధారణ అప్పీల్కు ఈ రివ్యూ పిటిషన్కు మధ్య తేడాను మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. కింది కోర్టుల నుండి పైకోర్టుకు వచ్చే నార్మల్ అప్పీల్ లాంటిది కాదు ఈ రివ్యూ పిటిషన్. ఇదొక కంప్లీట్ రీహియరింగ్ అస్సలే కాదు. ఇదొక అత్యంత పరిమితమైన అవకాశం, చాలా కట్టుదిట్టమైన రూల్స్ మధ్య నడిచే ప్రాసెస్. సెక్షన్ 2 స్ట్రిక్ట్ కండిషన్స్ ఫార్ రివ్యూ అంటే ఈ సమీక్ష కోసముండే కఠినమైన షరతులేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పవర్ ఉంది కదా అని ప్రతి కేసుని రివ్యూ చేయరు. చట్టం కేవలం కొన్ని బలమైన కారణాలుంటేనే దీనికి ఒప్పుకుంటుంది. రికార్డులో చట్టపరమైన తప్పులు కొట్టొచ్చినట్లు కనిపించడం, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జరగడం, లేదా అత్యంత కీలకమైన సాక్ష్యాలను కోర్టు పరిగణంలోకి తీసుకోకపోవడం, ఇలాంటి 3 అత్యంత తీవ్రమైన సందర్భాల్లో మాత్రమే ఈ రివ్యూ పిటిషన్ ఫైల్ చేయడానికి అవుతుంది. బార్ ఎంత హైగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ ఆర్టికల్ 137 సింగిల్గా తన ఇష్టమొచ్చినట్లు పనిచెయ్యదు. సుప్రీంకోర్టు పెట్టుకున్న స్వంత నిబంధనలు, అలాగే సివిల్ ప్రొసీజర్ కోడ్ రూల్స్ ఇవన్నీ కలిస్తేనే ఈ విధానం పనిచేస్తుంది. అంటే ఇది చాలా పటిష్టమైన, చట్టబద్ధమైన పునాదిపై నిలబడిందన్నమాట. మరి వాస్తవానికి బయట ఇలాంటి కేసుల్లో చూస్తుంటాం. సాధారణంగా ఉరిశిక్ష లాంటి మరణశిక్ష కేసులు, కీలకమైన రాజ్యాంగపరమైన సమస్యలు, లేదా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, ఇలాంటి హై స్టేక్స్ కేసుల్లోనే ఈ రివ్యూ పిటిషన్లు ఎక్కువగా దాఖలవుతుంటాయి. ఎందుకంటే ఇక్కడ మనుషుల ప్రాణాలు, ప్రాథమిక హక్కులు ప్రమాదంలో ఉంటాయి కాబట్టి. కానీ ఇక్కడే మనమొక నమ్మలేని నిజం తెలుసుకోవాలి. ఇన్ని ముఖ్యమైన కేసుల్లో రివ్యూ పిటిషన్లు పడుతున్నప్పటికీ వాటి సక్సెస్ రేట్ మాత్రం చాలా తక్కువ. మనమిందాక మాట్లాడుకున్న ఆ కఠినమైన షరతులను కోర్టు ముందు నిరూపించడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. అందుకే చాలా వరకు ఈ పిటిషన్లు వీగిపోతుంటాయి. అయితే చరిత్రలో ఇది సక్సెస్ అయిన ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. 1988లో జరిగిన ప్రముఖ ఏఆర్ అంతులే వర్సెస్ ఆర్ఎస్ నాయక్ కేస్. ఈ కేసులో సుప్రీంకోర్టు గతంలో మనం ఒక చట్టపరమైన పొరపాటు చేశామని తనంతట తానే గుర్తించి ఈ ఆర్టికల్ 137 పవర్ ద్వారా ఆ తప్పును విజయవంతంగా సరిదిద్దుకుంది. అత్యున్నత న్యాయస్థానం తన తప్పును తనే ఒప్పుకుని సరిదిద్దుకున్న ఒక గొప్ప చారిత్రక ఘట్టమిది. ఇక సెక్షన్ 3 ద క్యూరేటివ్ పిటిషన్. ఒకవేళ రివ్యూ పిటిషన్ కూడా ఫెయిల్ అయితే తర్వాతేంటి? సరిగ్గా వినండి, ఇక్కడ ఒక ఆసక్తికరమైన మలుపుంది. రివ్యూ పిటిషన్ కూడా కొట్టివేయబడింది, కానీ అక్కడ ఘోరమైన అన్యాయం జరిగిందని స్పష్టంగా కనిపిస్తోంది. మరప్పుడేంటి దారి? అక్కడే తెరపైకి వస్తోంది క్యూరేటివ్ పిటిషన్. న్యాయ వ్యవస్థ దారులన్నీ మూసుకుపోయినప్పుడు వాడే అంతిమ బ్రహ్మాస్త్రమిది. ఎలాంటి అన్యాయం జరగకుండా చూడటం కోసం సుప్రీంకోర్టే స్వయంగా సృష్టించిన ఆఖరి అవకాశం ఈ క్యూరేటివ్ పిటిషన్. అసలు ఈ అద్భుతమైన ఐడియా ఎక్కడ్నించొచ్చింది? 2002లో జరిగిన రూపా అశోక్ హుర్రా వర్సెస్ అశోక్ హుర్రా అనే ఒక ల్యాండ్ మార్క్ కేసు ద్వారా వచ్చింది. ఈ కేసులోనే భారత సుప్రీంకోర్టు అధికారికంగా ఈ క్యూరేటివ్ పిటిషన్ అనే కాన్సెప్టుకు ప్రాణం పోసింది. భారత న్యాయ చరిత్రను మలుపు తిప్పిన కేసుల్లో ఇదొకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకసారి మనం ఈ ప్రాసెస్ మొత్తాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ప్రాథమిక తీర్పొస్తుంది. అందులో తప్పులుంటే రివ్యూ పిటిషన్ వేస్తాం. అది కొట్టివేస్తే ఇక ఫైనల్గా అత్యంత అరుదుగా వాడే క్యూరేటివ్ పిటిషన్. అంటే తప్పుల వలయంలో ఎవ్వరూ చిక్కుకోకుండా ఉండటానికి ఒకదాని తర్వాత ఒకటిగా ఎన్ని సేఫ్టీ నెట్స్ ఏర్పాటు చేశారో మనమిక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఇక ఆఖరి భాగం సెక్షన్ 4 రియల్ వరల్డ్ లీగల్ ఇంపాక్ట్. వాస్తవ ప్రపంచంలో వీటి ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. నిజానికి ఇలాంటి అధికారాలు ఒక ప్రజాస్వామ్యానికి చాలా అవసరం. ఎందుకంటే ఇవి న్యాయమూర్తుల పొరపాట్లను సరిదిద్దుతాయి, వ్యవస్థలో న్యాయాన్ని, ధర్మాన్ని నిలబెడతాయి, జవాబుదారీతనాన్ని మరింత పెంచుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా కోర్టుల మీద సామాన్య ప్రజలకున్న నమ్మకాన్ని చెక్కుచెదరకుండా కాపాడతాయి.
ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్టికల్ 137 సుప్రీంకోర్టుకు తన తీర్పులను తానే రివ్యూ చేసుకుని తప్పులను సరిదిద్దుకునే ఒక గొప్ప పవర్ని ఇచ్చింది. మన సిస్టమ్ ఎంత అద్భుతంగా డిజైన్ చేయబడిందో కదా. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. సిద్ధాంతపరంగా ఇన్ని అవకాశాలు బానే ఉన్నాయి, కానీ వాస్తవానికి ఒక సగటు సామాన్యుడు ఇన్ని దశల న్యాయ పోరాటం చేసేంత డబ్బు, సమయం, ఓపిక కలిగి ఉంటాడా? ఈ ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.